ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఉన్న మనుషులందరికీ ఈ యొక్క సందేశం ఈరోజు లోక సమూలుగా ఉన్నవారికి, క్రీస్తులో ఉన్నవారికి అందరికీ ఈయన దేవుని యొక్క వర్తమానము. ముందుగా ఒక చిన్న పల్లవిని మరి ప్రభువు వారి యొక్క ఔన్నత్యమును సాటుకొని అటు తర్వాత వాక్యములోకి వెళదాం. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలుగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలుగు నరక బాధ. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమంది, అగ్ని ఆరదు కాలిడి వారికి సావురాదు అంది, విడదల పొందలేవు అంది. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకుందురండి, రథములు మతములు కర్మకాండలు వ్యర్థము సొమ్మండి, పాపం బాపలేదు అండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలుగు నరక బాధ. ఆకాశమందున దేవుడు సూర్యుని వలనే దేవుడొక్కడండి, ఆకాశమందున సూర్యుడి వలనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి అండి, ఎలపట ఎతకి రండి రండి. నరుడై పుట్టిన దేవుని నామం యేసు స్వామి అండి, ఎలపట వెతికి రండి రండి అంటున్నాడు దేవుని యొక్క దాసుడు, సేవకుడు. అనేక రకాలైన పరిస్థితులను, అనేక రకాలుగా అనుభవ పాఠాలు నేర్చుకున్న దేవుని యొక్క పాత్ర తన యొక్క హృదయములో ఉన్న ఆ ఘోషణ, అన్వేషణ మరి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు సమాజములో ఉన్న ప్రజలకి. ప్రభునందు దేవుని ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఈరోజు క్రీస్తు యేసు రక్తములో కలగబడకుండా ఇంకా ఈ లోకములోనే, ఈ లోకమే శాశ్వతమైనదని భ్రమలో బ్రతుకుతూ ఉన్నవారులారా, ముఖ్యముగా మన పూర్వీకులని తీసుకున్నట్లయితే మరి ఏ మతాన్ని దూషించకూడదు, ఎవరిని దూషణగా మాట్లాడకూడదు అని రాజ్యాంగములో ఉన్న ఆ మాటలని ఉల్లంఘిస్తున్న వారు రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ, బోకర లలిత కుమారు, మరి కొన్ని కోట్ల మంది ప్రజలని ఆరాధిస్తున్న, మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రలోభుద్ధులు అని చెప్పవచ్చు. కానీ బ్రాహ్మణులు అన్నవారైనా ఇంకా రకరకాలుగా కులాలు అని పిలువబడుతున్న వారందరూ కూడా మనుషులే. అందరిలో ప్రవహిస్తుంది ఒకే రక్తం. మరి ఎక్కువ కులాల వాళ్ళకేమో తెల్లగాను, తక్కువ కులాల వారికేమో
నల్లగాను లేదు, అందరిలో ప్రవహిస్తుంది, అందరిలో ఉన్నది ఒకే రక్తము. మరి ఈరోజు గమనించండి, లోక 12వ అధ్యాయము 47వ వచనములో అంటాడు, తన యజమానుని చిత్తమును ఎరిగి ఆ ప్రకారముగా నడుచుకోకపోతే అనేక దెబ్బలు తగులుతాయి. అనేక దెబ్బలు. తన యజమానుని చిత్తము ఎరిగియు ఆ ప్రకారముగా నడుచుకోకపోతే అనేక దెబ్బలు తగులుతాయని మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుందండి. ఈరోజు బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్న వారు కావచ్చు, మేము ఎక్కువ కులాల వారము, మేము మా కాస్ట్ వేరు అని రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నవారు లాగా, ఒకరోజు నీవు 6 అడుగులు భూమికి చేరాలి, మీరు తక్కువ అనుకున్న వారు కూడా అదే 6 అడుగుల భూమికి చేరతారు. శ్మశానానికి మరి కులం మతం అనేది అడ్డురాదు. త్రాగే నీరుకి కులం అడ్డురాదు. పీల్చే గాలికి కులం అడ్డురాదు. ఏమండి? ఇక ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క ఫలాలని స్వీకరించడానికి కులము అడ్డురాదు. ఈరోజు బ్రాహ్మణులైనా ఎవరైనా అందరూ మనుషులే, అందరిలో ప్రవహిస్తుంది ఒకే రక్తం. అయితే తన యజమానుని చిత్తము ఎరిగి ఆ ప్రకారము నడుచుకోకపోతే అనేక దెబ్బలు తగులుతాయి. ఏంటి ఆ దెబ్బలు? ఒకరోజు ఈనాడు మన పూర్వీకులని పరిధిలోకి తీసుకుంటే, మరి వారి యొక్క దేవుణ్ణి దర్శనములు పొందుకొని వారు ఎన్నో కఠోర దీక్షలతో నియమాలతో మరి భగవంతుడు ఇలాగా ఉంటాడు, భగవంతుడు ఈ రీతిగా ఉంటాడు అని సాక్ష్యం ఇచ్చారు. ఏమండి? ఈరోజు మనము బ్రాహ్మణులని చూస్తున్నాం, అరాకొర. ఏమండి? చాలా మంది బ్రాహ్మణులు భగవంతుణ్ణి తెలుసుకున్నారు. ఈరోజు మనుషులందరి కోసము మరి నరకానికి కూడా ఏ భేదము లేదండి. వారు తక్కువ వాళ్ళ, ఎక్కువ వాళ్ళ, వారు అగ్ర కులాల వాళ్ళ అనేది నరకం కూడా చూడదు. ఎందుకంటే నరకము ఎవరిని బంధిస్తుంది? నరకములోకి ఎవరు నెట్టబడతారు? ఎవరిలో పాపం ఉన్నదో, ఎవరిలో శాపం ఉన్నదో ఆ శాపములో ఉన్న వ్యక్తులని నరకమునకు నెట్టివేస్తాడు. ఎవరు? ఏదో చిన్నతనం వయసప్పుడు యమగోళ ఇంకా చాలా రకాలైన సినీ మరి మూవీస్లో, సినిమాలలో ఎవరి దగ్గరికి వెళితే హీరో గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి
ఆ గొడవ పెట్టి వస్తాడు. ఈయన దెబ్బకి ఆయన తట్టుకోలేక ఈయన్ని మళ్ళా తిరిగి భూలోకము పంపిస్తాడు అనేది సినిమాల్లో అవి కథలు, నిజమైనది కాదు. అది రియల్ స్టోరీలో మరలా తిరిగి వచ్చేదేమి లేదు. ఎందుకంటే పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పొరుగు జావదు. గనుక ఈనాడు తన యజమానుని చిత్తం ఎరిగి ఆ రీతిగా నడవకపోతే అనేక దెబ్బలు తగులుతాయి. యేసు ప్రభువుని నమ్మిన వారు కూడా మరి వారు కూడా ఈ మాట వారికి కూడా వర్తిస్తుంది. క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆ మాట చొప్పున ఆ ప్రకారముగా నడగకపోతే అనేక దెబ్బలు తగులుతాయి. మరి లోక సంబంధులుగా మరి ఈ దూషిస్తూ ఉన్నారు. రాధామనోహర దాసు, బోకరన్న లలిత కుమారు, కరుణాకర సుగుణ, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న భగవంతుణ్ణి దూషిస్తూ ఉన్నారు. నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. గతములో యేసు ప్రభువు వారిని ఎరగనప్పుడు, సృష్టికర్తకి నేను దూరంగా ఉన్నప్పుడు నేను కూడా సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికే మొక్కాను. మరి నాలాగనే నేను ఎవరినైతే ఆరాధించానో వారిలో కూడా మరి నేను ఎలాగైతే 6 దుర్గుణాలని కలిగి ఉన్నానో అలాగనే వారు కూడా కలిగి ఉన్నారు. అనగా వారు నాలాంటి స్వభావం కలిగిన మానవులే గాని దేవుళ్ళు అనబట్టానికి ఎందెందు వెతికిన వారిలో ఆ క్వాలిటీలు, ఆ కొలత కనిపించలేదు. ఎందుకు? భవిష్య మహాపురాణంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనే ఈ 6 దుర్గుణాలు మనలో ఉన్నవి. మరి నేను మొక్కిన వారిలో కూడా ఉన్నవి. అలాంటప్పుడు మరి నాకంటే వారు సీనియర్ మోస్ట్ పాపులు అవుతారు కానీ మరి భగవంతుడు అంటానికి అనర్హుడే. కనుక ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క మాటని స్వీకరించండి. మీ కుటుంబాలకి రక్షణ, మీ యొక్క ఆత్మలు నరకానికి పోకుండా ఆయనే 2000 సంవత్సరాల కింద వచ్చి ఆకాశం ముందున్న సూర్యుడి వలె ఒకే సూర్యుడు ఎలాగైతే ఉన్నాడో ప్రపంచానికి, అలాగనే ఆ సూర్యుని నిర్మించిన నీతి సూర్యుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు అని నేను కంఠాబద్ధంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందేశము, ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే ఒక రీతిగా ఉన్నవారికి మరి మరి మతాన్ని ఎవరి మతాన్ని దూషించకూడదని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని దూషిస్తున్నారు. కనుక మరి నేను దూషించట్లేదు. ఎందుకంటే సభ్యత సంస్కారము మరి నా యొక్క దేవుని యొక్క మాటకి నేను బద్ధుడనే ఉన్నాను. మరి వారి యొక్క భక్తి అలాగా వారికి నేర్పి ఉన్నది అని అర్థమవుతుంది మనకి. అయితే మనము సృష్టికర్త కింద ఉన్నాము గనుక ఎలా పడితే అలాగా మాట్లాడే హక్కు మనకు లేదు. కనుక నేనంటాను, నా అభిప్రాయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఎందరికీ అర్థమవుతుందో మీరు కూడా గమనించండి, గుర్తుపట్టండి. పాతాళమట పాపమున్నవాణ్ణి పట్టి బంధిస్తుందట. పాతాళము, పాపము ఎవరిలో ఉంటుందో వారిని బంధిస్తుందట. ఏబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో రాయబడి ఉంది. పాతాళం ఎవరినైతే పట్టిద్ది తెలుసా? ఎవరి మీద పాపముందో వారిని పట్టి
బంధిస్తుందట. మరి ఈరోజు సభ్య సమాజమా, నా భారతదేశ ప్రజలారా, మరి చాలా మంది బ్రాహ్మణులు, మరి ఆరారిక మూర్తి గారు కూడా యేసు ప్రభు వారిని తెలుసుకొని తన యందు విశ్వాసం ఉంచిన ఆ కారణాన్ని బట్టి నమ్మిక చొప్పున ఆయన కూడా క్రీస్తు యేసు రక్తములో కడగబడ్డాడు. ఈనాడు ఆయన యొక్క ఉపదేశములు, వాక్యములు ద్వారా ఎంతో మంది జీవితాలు మరి వెలిగించబడ్డాయి. ఆయన దగ్గరికి ఆ యొక్క తరములో మరి ఆరారిక మూర్తి గారు యొక్క ఆయన జీవించే ఆ యొక్క కాలంలో ఆయన దగ్గరికి ఒక ఆయన పోయి ఒక ఆయన అన్నాడంట, ఏమాయి మూర్తి, నువ్వు ఏదో మతం పుచ్చుకున్నావంట, ఏదన్నా మనలో ఉంటే సరిచేయాలి కానీ మరి నువ్వు అలాగా మతం పుచ్చుకుంటే అని అడిగాడట. అప్పుడు ఈ మూర్తి గారు, ఆరారిక మూర్తి గారు అన్నాడంట, ఆ పెద్ద ఆయన, నాకు మతం పట్టలేదు, మతం పుచ్చుకోలేదు, కానీ నాకు పట్టిన మతము తొలగిపోయింది. నేను సరిచేసేది నాకు అవసరం లేదు, నన్ను సరిచేసేది నాకు కావాలి అని ఆరారిక మూర్తి గారు చెప్పినట్లుగా ఆయన సాక్ష్యములో మనం వింటాం. అలాగనే ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఎంతో మంది ఈనాడు యేసు ప్రభువు వారిని తెలుసుకుంటున్నారు. యేసు ప్రభువులో పాపము లేదండి. నేను ఆరాధించిన వారిలో పాపము ఉన్నది. వారు నాలాంటి స్వభావం కలిగిన వారే గాని వారు భగవంతుడు అంటానికి అనర్హులు. యేసు ప్రభు వారిలో పాపము లేదు. ఎందుకంటే నీలో నాలో కొద్దో గొప్ప ఏదో తెలుసో తెలియకునో ఏదో ఒక రూపాన మనలో పాపము ఉన్నది అని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ నీవు నేను ఒప్పుకోపోయినా సభ్య సమాజంలో ఉన్న వారు మన వైపు వేలెత్తి ఖచ్చితంగా చూపిస్తారు. కానీ నేను సేవిస్తున్న యేసు ప్రభు వారు నడి సెంటర్లోకి వచ్చి అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీరు ఆరోపిస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో స్పష్టంగా ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. మరి నేను గతములో ఆరాధించిన వారిలో పాపమున్నది. మరి నా యేసు పరిశుద్ధుడు, పవిత్రుడు, నరకాన్ని తప్పించటానికే మానవ అవతారం ఎత్తి మనందరి దోష శిక్షని ఆయనే పరిహరించాడు. ఆయన యందు ఎందరు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ అనుగ్రహింపబడుతూ ఉంది. కనుక మారండి, మార్పు చెందండి. ప్రభువు వారే మీ కనులు వెలుగుచ్చును.